హలో హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో స్టైల్ కాదు, నా స్టైల్. ఎవరి స్టైల్ అనుకుంటే వాళ్ళ స్టైల్ అంతే. దానికి కావాల్సిన పదార్థాలు అదిగోండి: నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీలు, యాలకులు, లవంగాలు. ఇగో నువ్వులు నల్లగా అవుతున్నాయి చూడండి, వేగుతున్నాయి. ఇవి కొద్దిసేపు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు క్వాంటిటీ ఎంత? ఒక నిమ్మకాయ సైజ్. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎల్లిపాయలు క్వాంటిటీ ఒక ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి, ఆనియన్ ఒకటి కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, పసుపు, కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత. సాల్ట్. ఇప్పుడు పేస్ట్ చేసుకో. చూడండి పేస్ట్ ఇలా అవుతుంది. వంకాయ ఇలా కట్ చేసుకోవాలి, 4 పీసెస్ ఇలా కోసేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. కారం మొత్తం వంకాయకి నిండు పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నీ. వేగినాయి. దీనికోసమని పక్కన ఇక ఆయిల్, జీలకర్ర, ఆనియన్ వేసుకోవాలి. మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చింతపండు వాడు. కలిపేసుకోవాలి మొత్తం. తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. చూడండి, గ్రేవీ సూపర్ ఉంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బా నాకైతే. కానీ నేను చేస్తలేను, మా చెల్లెలు చేస్తుంది. ఇగో వంకాయ గ్రేవీ ఉడుకుతుంది బాగా. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇవి ఒక 5 minutes క్యాప్ పెట్టేసుకుంటే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.